నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు మనం టీవీ. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పటినుంచో మా ఛానల్ తరపున మేము ఎంతగానో మా గలం విప్పైతే మేము పోరాడాము. శ్రీతేజ్ కుటుంబానికి, రేవతి కుటుంబానికి పెద్ద ఎత్తున పుష్ప టీమ్ మూవీ మేకర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి సుమారు ₹4,00,00,000 నష్టపరిహారం చెల్లించాలని మా మనం టీవీ నుంచి అయితే పెద్ద ఎత్తున మా గళాన్నయితే వినిపించడం జరిగింది ప్రజలకి. సో అదే విధంగానే ఈరోజు అయితే మాత్రం అల్లు అర్జున్ ₹1,00,00,000, అదేవిధంగా సుకుమార్ డైరెక్టర్ ఎవరైతే పుష్ప సినిమా డైరెక్టర్ ఉన్నారో ఆయన ₹50,00,000, అదేవిధంగా ఎవరైతే ఈ ఓవరాల్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ ఎవరైతే ఉన్నారో మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ₹50,00,000, మొత్తం ₹2,00,00,000 వరకు అయితే ప్రస్తుతంగా అయితే రేవతి కుటుంబానికైతే సినిమా ప్రొడ్యూసర్స్ నుంచి అయితే అందజేయడం జరిగింది ఈరోజు. కిమ్స్ హాస్పిటల్ ప్రస్తుతం శ్రీదేవి పరిస్థితి అయితే మాత్రం కొంచెం అయితే నార్మల్గానే ఉంది. అతను ఇప్పుడు వెంటిలేషన్ మీద అయితే లేడు. ప్రస్తుతం అయితే ఆయన జస్ట్ ఇప్పటికి కూడా ఆ పైప్ ద్వారా ఫుడ్ అందుతుంది. అదేవిధంగా అతను కళ్ళు తెరిచి చూస్తున్నాడు. మరికొద్ది రోజుల్లో ఎవరైతే శ్రీతేజ్ ఉన్నాడో అతను కూడా ప్రజల్లోకి వచ్చి మనలాగా సామాన్య మనుషులాగా తిరుగుతాడు అన్నట్టుగా ఈరోజు మాత్రం దిల్ రాజు చెప్పడం జరిగింది. అదేవిధంగా అల్లు అరవింద్ కూడా తన బాధ మొత్తం మీడియాకైతే వెళ్ళజెప్పడం జరిగింది. మా కొడుకు అల్లు అర్జున్ గత 10 రోజుల నుంచి ఏమీ తినట్లేదు. అదేవిధంగా అతను చాలా నిరాశకు గురవుతున్నాడు. నేను ఆ కుటుంబానికి ఏదో ఒకటి చేయాలి, ఏదో విధంగా అండగా ఉండాలి, ఆ శ్రీతేజ్ ప్రాణాన్ని ఖచ్చితంగా కాపాడాలని ఒక కంకణం కట్టుకొని ఇప్పుడైతే మాత్రం సుమారు ₹2,00,00,000 వరకు అయితే ఆ కుటుంబానికి అయితే ఆర్థిక సహాయం చేయబోతున్నారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు గవర్నమెంట్ తరపు నుంచి, అదేవిధంగా ప్రతీక్ ఫౌండేషన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ₹25,00,000, అదేవిధంగా గవర్నమెంట్ తరపు నుంచి ఆ అబ్బాయి ప్రాణానికి ఆ అబ్బాయికి ఎటువంటి ప్రాణహాని లేకుండా హాస్పిటల్ ఖర్చులు మొత్తం గవర్నమెంట్ పెట్టుకున్నట్టుగా నిన్నైతే మాత్రం మన సమాచారం అందింది. ఇవాళ ఏమన్నారంటే హాస్పిటల్ ఖర్చులు కూడా మేమే పెట్టుకుంటాం అన్నట్టుగా అయితే పుష్ప మూవీ మేకర్స్ అయితే తెలపడం జరిగింది. సో ప్రస్తుతం అయితే కిమ్స్ హాస్పిటల్ ఒక బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సుమారు ₹2,00,00,000 అయితే ఆర్థిక సహాయాన్ని అయితే అందజేయబోతున్నారు. సో దీంట్లో మా ఛానల్ తరపు నుంచి మేము ఎంతగానో గలమిప్పాము. ఆ కుటుంబానికి అండగా నిలబడాలి వచ్చినని. సో అదే విధంగానే ఈరోజు ₹2,00,00,000 అయితే ఆ కుటుంబానికి ఆర్థిక సహాయాన్ని అయితే అల్లు అర్జున్ గారు అందజేశారు. ఇది చాలా ఆనందదాయకం. అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో దిల్ రాజు కూడా మధ్యవర్తిగా వ్యవహరించి ఇదంతా ఫినిష్ చేసినట్టు తెలుస్తుంది. సో ఎప్పటికైనా సరే ఈ కేసు వీడుతుందా, లేకపోతే ఇంకా రోజు రోజుకి అల్లు అర్జున్ మీద నిప్పులు చెరిగే వాళ్ళు ఉండే ఉంటారా అన్నట్టుగా అయితే ఒక సందిగ్ధం అయితే మనందరం పడిపోయాము. సో మనం చూసుకోవచ్చు మరో 2 రోజుల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి గారిని ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఎవరైతే ఉన్నారో దిల్ రాజు, అదేవిధంగా సినిమా పెద్దలు ఒక 10 మందిని కలిసి ఎల్లుండి అయితే సీఎం కలవబోతున్నారు. సో సీఎంను కలిసిన తర్వాత ఏం మాట్లాడతారు, అదేవిధంగా సంక్రాంతి పండుగ రాబోతుంది. సంక్రాంతి పండుగ వచ్చే సమయంలో ఏ అయితే సినిమాలన్నీ ఉన్నాయి కదా, ఇప్పుడు సంక్రాంతి పండుగ అంటే మన తెలుగు 2 రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున అదొక సెలబ్రేషన్ చెప్పుకోవచ్చు. సో ఆ సెలబ్రేషన్స్కి సినిమా కూడా తోడైతే చాలా అంటే చాలా బాగుంటుందని దిల్ రాజు గారు అయితే రేపు పొద్దున్న ప్రస్తావించడం జరుగుతుంది. అదేవిధంగా ఈ శ్రీతేజ్ కుటుంబానికి గవర్నమెంట్ నుంచి కానీ, లేకపోతే ఫిల్మ్ మేకర్స్ నుంచి కానీ, అదేవిధంగా అల్లు అర్జున్ నుంచి కానీ ప్రత్యేకంగా హాస్పిటల్ ఖర్చులన్నీ పెట్టుకుంటాము, అదేవిధంగా వాళ్ళ కుటుంబానికి జీవితాంతం అండగా ఉంటాం అన్నట్టుగైతే అల్లు అర్జున్ అయితే తెలపడం జరిగింది. మనం చూసుకోవచ్చు దిల్ రాజు గారు కూడా ఏమన్నారంటే ఆ అబ్బాయికి నేను ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాను, ఆ అబ్బాయికి ఎటువంటి కష్టం రానివ్వము, వాళ్ళ కుటుంబంలో ఒకరికి జీవితాంతం మా దగ్గరే ఒక మంచి జాబ్ ఇస్తామన్నట్టుగా అయితే చెప్పడం జరిగింది. సో మనం చూసుకోవచ్చు ఇది ఒక బ్రేకింగ్ న్యూస్, అదేవిధంగా ఒక శుభ పరిణామం చెప్పుకోవచ్చు. సో ₹2,00,00,000 ఒక అభిమాని తొక్కిసలాటలో చనిపోతే అల్లు అర్జున్, అదేవిధంగా వాళ్ళ మూవీ టీం ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కలిసి ₹2,00,00,000 ఆర్థిక సహాయం చేశారంటే ఇది చాలా గర్వించదగ్గ విషయం. అదేవిధంగా ఎప్పటికైనా సరే అల్లు అర్జున్ మీద ఉన్న కేసు కొట్టివేస్తారా, లేకపోతే కేసు అలాగనే కంటిన్యూ చేస్తారా అనేది ఒక డౌట్ అయితే అందరిలో నెలకొంది. సో ప్రస్తుతం అయితే ₹2,00,00,000, అదేవిధంగా ప్రభుత్వం తరపు నుంచి, అదేవిధంగా ప్రతీక్ ఫౌండేషన్ నుంచి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇచ్చిన 25,00,000 మొత్తం కలిపితే ₹2,25,00,000 అయితే ప్రస్తుతం అయితే ఆ కుటుంబానికి అయితే అందజేయబోయారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు శ్రీతేజ్ హాస్పిటల్ కండిషన్ కూడా చాలా మెరుగుగానే ఉంది. ఇప్పటికీ ప్రస్తుతానికి అయితే చాలా అంటే చాలా బాగున్నాడు. అంటే ప్రీవియస్గా చూసుకుంటే ఇప్పటికి చాలా బాగున్నాడని చెప్తున్నారు. సో ఎనీవే ఇప్పటికైనా సరే రేవతి కుటుంబానికి న్యాయం జరిగిందని అందరూ భావిస్తున్నారు. సో మీరు కూడా ఈ విధంగానే భావిస్తుంటే ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అదేవిధంగా మనం చూసుకోవచ్చు ఇప్పటికైనా సరే ఈ పుష్ప ఏదైతే 2 నుంచి వచ్చిన ఏదైతే ప్రీమియర్ షో దగ్గర నుంచి ఇప్పటివరకు కూడా వాళ్ళకి డైలీ రచ్చ మీద రచ్చ జరుగుతూనే ఉంది. ప్రభుత్వం కూడా ప్రభుత్వం కూడా అల్లు అర్జున్ మీద అసెంబ్లీలో సమావేశంలో మాట్లాడటం అనేది ఇంకా పెద్దగా చర్చ అయింది ఇది. సో ఇప్పటికైనా సరే దిల్ రాజు గారు ఏమన్నారంటే ఇప్పటికైనా సరే ఈ సమస్యను వదిలేయండి, ఎందుకంటే అది మన చేతులారా మనం చేయలేదు, ఏదో జరిగిపోయింది, అంటే ఎవరో కావాలని చేయలేదు అని ఇప్పటికైనా సరే దీన్ని వదిలేయని అన్నట్టుగా అయితే
దిల్రాజు గారు చెప్పడం జరుగుతుంది. సో ప్రస్తుతం అయితే కిమ్స్ హాస్పిటల్‌లో మాత్రం సినిమా పరిశ్రమ పెద్దలందరూ గూడా ఒక దగ్గరికి అయ్యి ఏదైతే శ్రీదేవి కుటుంబానికైతే ₹2,00,00,000 చెక్కులైతే అందించబోతున్నారు. సో మరికొద్ది సేపట్లో అల్లు అర్జున్ కూడా వాళ్ళకి ఫోన్ చేసే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కుటుంబ సభ్యులు కూడా అల్లు అర్జున్ ఫోన్ చేసి క్షమాపణలు తెలుపుతున్నారు అన్నట్టుగైతే మనకైతే ఫోన్ కూడా రాబోతుంది. అంటే అంటే కొన్ని వార్తలైతే రాబోతున్నాయి. ఇది ఇది ఇదొక్కటి మెయిన్‌గా చూసుకుంటే ₹2,00,00,000 ఇచ్చారంటే ఇది చాలా గర్వించదగ్గ విషయం. అదేవిధంగా అంటే వాళ్ళు ఎంత మనసుకు తీసుకుంటే ప్రతిరోజు వాళ్ళు కుమిలి కుమిలి బాధపడుతూనే ఉన్నారంట. అంటే వాళ్ళు సక్సెస్ సాధిచ్చామని వాళ్ళు అనుకోవట్లేదు. ఇప్పటికి మేము ఫెయిల్యూర్‌లో ఉన్నాము. మాకు ఇన్ని కోట్ల రూపాయలు వచ్చినా సరే మాకు ఆ ముఖంలో సంతోషం రావట్లేదని వాళ్ళైతే చాలా బాధపడడం జరుగుతుంది. సో ఎనీవే ఈరోజైతే మాత్రం శ్రీతేజ్ కుటుంబానికైతే వాళ్ళైతే పెద్ద అండగా నిలిచారు. అదేవిధంగా హాస్పిటల్ ఖర్చులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే 'పుష్ప 2' మైత్రి మూవీ మేకర్సే వాళ్ళే భరిస్తారు అన్నట్టుగైతే మనకి కనబడుతుంది. సో ప్రస్తుతం అయితే శ్రీతేజ్ పరిస్థితి అయితే నిలకడగానే ఉంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. అదేవిధంగా ఈ ₹2,00,00,000 గురించి ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. మరికొంతమంది ఏమంటున్నారంటే 2,00,00,000 కాదు సినిమాకొచ్చిన కలెక్షన్ మొత్తం సగానికి సగం ఇచ్చేయాలి అని మరికొంతమంది చెప్తున్నారు. సో మీరు దీంట్లో ఏది ఏకీభవిస్తారు? అంటే ₹2,00,00,000 ఇచ్చింది మీరు ఏకీభవిస్తారా? లేకపోతే సినిమా సగంలో వచ్చిన రెమ్యూనరేషన్ మొత్తం ఆ కుటుంబానికి ఇవ్వాలి. అట్లా ఇస్తే నెక్స్ట్ టైమ్ ఈ విధంగా జరగకుండా ఉంటుంది. హీరోలు కూడా జాగ్రత్త పడతా ఉంటారు. సినిమా ప్రొడ్యూసర్స్ కూడా ఒకటికి 100 రెట్లు జాగ్రత్త పడతారు ఇలాంటి ప్రోగ్రామ్స్ సరిపోయేటప్పుడు అని చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. ఈ భావం వ్యక్తం చేస్తున్నారు. సో ఎనీవే ప్రస్తుత పరిస్థితి ఇది.